నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. ఆయన అధికారంలో లేనప్పుడు కేసుల సంగతి తీసి పక్కన పెడితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసుల విషయాలనే తీసుకుందాం. ఇక లిక్కర్ కేసు ఏ విధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందో అందరికీ తెలుసు. అలాగే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కావచ్చు, ఇప్పుడు ప్రధానంగా సింగయ్య మృతి కేసులో A1 ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చ ఇటు ప్రజల్లోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ జరగడమే కాకుండా ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో కూడా జరుగుతుంది అని తెలుస్తోంది. మరి ఆ పార్టీకి నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోయేది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య మృతి కేసులో అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని తెలుస్తోంది. అసలు అరెస్ట్ అవుతారంటారా? ఏం చెప్తారు? మీరు భలే ఆదివారం పూట మీరు భలే క్వశ్చన్ తీసుకున్నారు. అసలు పార్టీ స్ట్రక్చర్ ఉంటే కదా దానికి అధ్యక్షుడు ఉన్నా లేకపోయినా ఎవరిని ఆలోచించేది. వాళ్ళు ఏంటి అంటే ఆ పార్టీ లీడర్లు వాళ్ళందరిలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. చర్చ జరుగుతుంది. ఏంది ఈయన సంగతి చూస్తేనేమో మొత్తం అన్ని కేసుల్లో ఈయనే ఉంటున్నాడు. మరి ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది ఎలక్షన్లకి. మరి అప్పటిదాకా పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన భవితవ్యం ఏంటి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మామూలుగా బొత్స సత్యనారాయణ లాంటి రిటైర్డ్ హార్ట్ కేసులు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడి తన్నుకలాడుతున్నారు. కొంచెం రిటైర్డ్ హార్ట్ పొజిషన్లోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావే పార్టీ మారదామని చూస్తున్నాడు. జనసేనకి కబురు పెట్టాడు, మీరు కావాలంటే నేను వచ్చేస్తానండి అని. అట్లా రకరకాలుగా అందరూ, అంటే కొంత స్క్రాప్ బ్యాచ్ ఉంది. పేర్ని నాని, కొడాలి నాని, రోజా, వీళ్ళు ఆల్రెడీ కేసుల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ వల్లభనేని వంశీ, ఇటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటు అవకాశం వస్తే అటు పోదామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక పేరు కూడా మర్చిపోయాను, అంబటి రాంబాబుని కూడా తీసి సత్తెనపల్లి నుంచి తీసి అక్కడెక్కడో వేశారు. ఇట్లా రకరకాలుగా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఎవరికీ భద్రత లేదు. ఎవరికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేయటం తప్ప ఏదన్నా ప్రజలకు పడేది ఏదన్నా ఆలోచిద్దాం అన్న ఆలోచన ఎవరికి రాదు, ఎవరికి లేదు. ఎవరికి ఒకడో ఇద్దరికో ఉన్నా దాన్ని చంపేస్తారు. ఇక్కడ పార్టీ మనుగడే చాలా కష్టసాధ్యంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. జగన్మోహన్ రెడ్డి చేసే చర్యలన్నీ కూడా ఆ పార్టీకి క్యాడర్ని దూరం చేస్తూ ఉన్నాయి. మొదటి నుంచి మనం చూస్తున్నాం, వాడెవడో రప్ప నరికేస్తా, అడ్డంగా నరికేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో ప్రేమతోటి రప్ప అడ్డంగా నరికేస్తా, తొక్కుకుంటూ వెళ్తా, మొత్తం గంగానమ్మ జాతరలో నరికినట్టు వేట తలలు నరికినట్టు తెలుగుదేశం వాళ్ళ తలాలు నరుకుతా అని చెప్పి వాడంత సాహసంతో ఆ ప్లకార్డ్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? లేదు వాడు అసలు మా పార్టీ వాడు కాదు, వాడు రవితేజ వాడి పేరు, వాడు అసలు మా పార్టీ వాడు కాదు, వాడు తెలుగుదేశం వాడు అన్నాడు. ఆడెవడో వచ్చి పూలు వేయటానికి వస్తే కింద పడితే జగన్ కారు తొక్కుకుంటూ పోయింది, అతను చనిపోయాడు. ఆ చనిపోతే లేదు మా కార్యకర్తను మేము చంపుకుంటే మీకేంటి నష్టం అని అడుగుతున్నారు. అంటే ఇట్లా వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని బలి చేసుకుంటూ లిక్కర్ కుంభకోణంలో కూడా అంతే కదా. రాజ్ కసిరెడ్డికి పదవి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. పదవి ఇచ్చాడు, మొత్తం కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నాడు, కలెక్షన్లు అన్నీ చేశాడు మొత్తం. మాకేం సంబంధం, అసలు ఆయన తెలుగుదేశం ఆయన అంటున్నాడు. అంటే ఎవడి మీదైనా సరే నేరం రాగానే ఆ నేరాన్ని డిజోన్ చేసుకుంటూ ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు రాజకీయం. ఎవరినైనా సరే వాడుకుంటాడు, వదిలేస్తాడు. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే డివిఎస్ గారు జోక్యం చేసుకొని చెప్తారు, మీరు భలే చెప్తారు సత్యమూర్తి గారు,
ఆయన తల్లిని చెల్లినే వదిలేశాడు, మీరేంటి ఇంకా ఈ కార్యకర్తల గురించి ఆ ప్లకార్డ్ పట్టుకున్నోడి గురించి చెప్తారంటారు. ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి యూజ్ అండ్ త్రో, ఎవరినైనా సరే వాడుకుంటాడు, వదిలేస్తాడు. అందుకని ఇప్పుడు ఈయన ఇప్పుడు అటు వాడుకొని వదిలేసే జగన్మోహన్ రెడ్డి, అందుకనే వాళ్ళ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ మొదలు పెడతారండి. ఎప్పుడు నేను గమనిస్తూనే ఉంటా, ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మాట చెబితే నెరవేరుస్తాడు, జగన్మోహన్ రెడ్డి మా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మా విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి అసలు మా శక్తి అని ఈ రకరకాల ఎలివేషన్స్ తోటి సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలు పెడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి క్యాంపెయిన్ రిపీట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సోషల్ మీడియాలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ మధ్య చెప్పాడు కదా, హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 3 నామాలు పెట్టుకున్న ఫోటోతోటి పెద్ద క్యాంపెయిన్ చేస్తే అందరు నోట్లో ఇచ్చేశారు. ఆ తర్వాత ఆపేశారు, అది ఆపేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆడెవడో చెప్తాడు, నిన్న వీడియోలో ఒకటి ఏదో చూస్తే, ఏంటండి మీరు, వాడెవడో ఒక టీవీ వాడు అడుగుతుంటాడు అనమాట. టీవీలు కూడా అన్నీ వాళ్ళ టీవీలే, వాళ్ళు పెట్టిన టీవీలే. వాడు అడుగుతాడు, ఏంటి బ్రో నీకు ఇంత మీరు వైలెంట్గా మాట్లాడుతున్నారు అంటే, వాడు చెబుతాడు, ఏముంది బ్రో నా నమ్మకం జగన్ బ్రో అంటుంటాడు వాడు. ఎందుకే ఈ ఎలివేషన్లు, నీ నమ్మకం జగనా, ఎందుకు ఆయన ఎక్కువ కుంభకోణాలు చేస్తాడనా, ఏమి నమ్మకం ఉంది నీకు? అది అన్నందుకే 151 నుంచి 11కి వచ్చింది. 11కి వచ్చా. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తను ఒక లీడర్ని అన్న భ్రమలో అతను బతుకుతున్నాడు, వీళ్ళందరూ బతుకుతున్నారు, బతికేలాగా చేస్తూ ఉన్నాడు. అసలు ఆ పార్టీకి బేసిక్ స్ట్రక్చరే లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు వెంటబడి తరుముతున్నాయి, ఆయన అరెస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ నడుస్తుంది అంటున్నారు. అసలు ఈ చర్చల్లో నిజం ఎంత ఉంది అంటారు? అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులేం కొత్త కాదు, ఆయన చెప్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య మీటింగ్లో కూడా చెప్పారు కదా, నేను కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నాను కాబట్టి నేను సీఎం అయ్యాను అని చెప్పి. సో ఆయన కేసులకి ఏం భయపడుతున్నట్టు, జైల్లో ఉండడం కూడా భయపడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. అలాంటిది మరి ఈ చర్చల్లో నిజం ఎంత ఉందంటారు? అంటే క్వశ్చన్లో చిన్న కరెక్షన్. జైల్లో ఉండటానికి భయపడుతున్నట్టు లేదు అని అడిగారు. జైల్లో ఉండటానికి సిగ్గు కూడా పడుతున్నట్టు లేడు అని క్వశ్చన్ మార్చాలి. అంటే ఆయనకు అలవాటు అయిపోయింది, జైలు అలవాటు అయిపోయింది, తన ఇంటినే జైలుగా మార్చుకున్నాడు. 30 అడుగులు ఎత్తున పడినే ఆ జైలుకి ఎలా అయితే ఉంటాయో పెట్టకూడదు అట్లా పెట్టుకున్నాడు. జనానికి అట్లా అలవాటు కాలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాట్ నెక్స్ట్? ఆయన కనుక మరి జైలుకి వెళ్తే, ఇప్పుడు అనేక కేసులు, లిక్కర్ కేసులో ఆయనే అంతిమ లబ్ధిదారు అంటున్నారు. ఆ కేసులో చివరి అరెస్ట్ కూడా ఆయనే అవుతారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అరెస్టులు? 9 మందిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి దాకా వచ్చినట్టు. అంటే ఇంకా నెక్స్ట్ ఇక ఫైనల్స్ ఏది, ఇక సూత్రధారులు అరెస్ట్ అనమాట. ఇప్పటిదాకా పాత్రధారులు అరెస్ట్ అయిన నేపథ్యంలో మొదటి సూత్రధారిగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా మిథున్ రెడ్డి ఉన్నట్టున్నాడు, కాలింగ్ మిథున్ రెడ్డి, కాలింగ్ జగన్మోహన్ రెడ్డి. చూడాలా ఇప్పుడు ఆ కేసు అలా ఉంటే, రఘురామకృష్ణరాజు పైన హత్యాయత్నం కేసులో కూడా ఈయన A2, మరి దానిలో కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ రాల. ఇక్కడ ఇష్యూ ఏంటి, మరి దానిలో మరి ఆయన అరెస్ట్ జరుగుద్దా? నెక్స్ట్ ఇది అంటున్నారు, ఏది ఇప్పుడు అసలు ఉరుములేని పిడుగులాగా పడింది సింగయ్య మరణం. ఆ కేసు ఏంటి మనం చూసాం. అక్కడ డ్రైవర్ ఇప్పటికీ అదుపులో ఉన్నాడు, రమణారెడ్డి A1, ఇతను A2. అంటే తప్పదు. ఏది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశారు, సేమ్ కేసుల్లో, ఇలాంటి యాక్సిడెంట్లలోనే. జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు ఉన్నాయంటే చట్టం వదిలేస్తుందా? ఏ కేసులో అరెస్ట్ అయితే ఈ పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? గతంలో అంటే ఒక నమ్మకం ఉంది, షర్మిల ఉండేది, బాణం ఉండేది, అన్నపోయినా చెల్లి ఉండేది. ఆమె మరి పాదయాత్ర చేసింది. అప్పట్లో ఏంటి, షర్మిలే సెకండ్ ఆల్టర్నేటివ్ A2 అని షర్మిలని తప్పించారు.
కావాలని షర్మిలను ఆ పార్టీలో నుంచి లేకుండా ఇది చేసేసారు. పోనీ తల్లి ఉంది అక్కడ, గౌరవాధ్యక్షురాలుగా పార్టీ తల్లి విజయం ఉన్నది. ఆ రోజు కూడా విజయమే, ఏ రోజు ఇతను పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు పార్టీ చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. మళ్ళా విజయమ్మని తెచ్చుకుంటారా, మళ్ళీ ఆమెను గౌరవాధ్యక్షురాలుగా చేస్తారా అంటే ఆమె మీద కేసులు వేశారు. వీళ్ళు రమ్మని పిలిచినా ఇంకా ఆమె ఏమొస్తారు? ఒక పక్క ఏమో ఎన్సీఎల్టీలో ఆమె మీద కేసు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి తన యొక్క పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఆమెను ఎలా పెడతాడు? విజయమ్మ లేదు, షర్మిల లేదు, మరి ఇంకా ఎవరు? ప్రాంతీయ పార్టీ అంటే తప్పనిసరిగా సెకండ్ ఆల్టర్నేటివ్ ఉండాలి. ఇప్పుడు ములాయం సింగ్, ఆయన ఏంటి అఖిలేష్ యాదవ్ ఎవరో కొడుకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరిని పెట్టుకున్నాడు? కొడుకుని పెట్టుకున్నాడు, కేటీఆర్. ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు? ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎవరు లేరు. వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు కానీ కిచెన్ ప్రెసిడెంట్ ఎవరు? మేడం భారతీ మేడం వినపడతారు. ఆమె ఇంతవరకు స్క్రీన్ మీదకి రాలేదు. వచ్చింది ఎప్పుడో అక్కడ పులివెందులో ప్రచారం చేసింది, నీకు 15,000 నీకు 15,000 అని ఉంటుంది ఆమె కూడా. అది కాస్త బూమ్రాంగ్ అయి ఇప్పటికి కూడా ఆ వీడియో వాడుకుంటున్నట్టున్నారు. అంటే భారతీ మేడం మరి ఆమె పార్టీని నడపగలదా? ఆమె ఏంటి గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలా ఆయనకే సందేహం వచ్చి అరెస్ట్ చేస్తారు. సిబిఐ 12, ఈడీ 9 ఛార్జ్షీట్లలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనుకున్నారు. అప్పుడు ఆమెకేదో ట్రైనింగ్ ఇచ్చారన్నారు. అసలు ఆయన తాడేపల్లి ఇంట్లో సీఎం ఆఫీస్ పెట్టుకుంది కూడా దానికే అన్నారు. ఏది మేడంకి కొంచెం ఫైల్స్ అవి చదవటం, వాటి పరిజ్ఞానం కోసం. లేకపోతే అందరూ ముఖ్యమంత్రులు సెక్రటేరియట్లో సీఎం ఆఫీస్ పెట్టుకుంటే ఈ ముఖ్యమంత్రి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడని సెట్టింగ్ వేసి మొత్తం అదంతా గవర్నమెంట్ డబ్బులే, ఇంకా ఇచ్చినట్లేరు వెనక్కి. అప్పుడు భారతీ మేడం నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఎవరు కాడే మోసేది, భుజాన్ని వేసుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే ఇంక ఈ పార్టీ కొలాప్సా? సత్యమూర్తి గారు చెప్పారు, అసలు స్ట్రక్చరే లేదు కదా, ఆ పార్టీ ఇంకెలా నిలబడుతుంది? ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పేవాడు. ఎన్టీ రామారావు అంటే మళ్ళీ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అనుకునేవాడు. అది మీ ఆయన కాదు అసలు. ఎవడు పెద్ద ఆయన ఏమని చెప్పేవాడంటే సత్యమూర్తి గారికి తెలుసు, మకలో బుట్టి పువ్వులో పోయే పార్టీ. ఆ జాబితాలో ఇది కూడా చేరిపోతుందా? 14 ఏళ్ళలో ఏమైంది ఈ పార్టీ పెట్టి? ఈ పార్టీ వీళ్ళది కాదు అసలు, అది ఎవరిది? శివకుమార్. అప్పచెప్పేస్తారా ఇక? శివకుమారేనా నెక్స్ట్ ఈ పార్టీకి? అతను ఇంకో పార్టీ పెట్టుకున్నట్టున్నాడు. వీళ్ళెటు నా పార్టీ లాగేసుకున్నారని చెప్పి ఆయన ఏదో నవభారత్ ఏదో పార్టీ పెట్టుకున్నట్టున్నాడు. ఇక్కడ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేది ఎవరు? జెండా మోసేది ఎవరు? పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అయితే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఊహించకుండానే ఉన్నారంటారా? సజ్జల గారు పదే పదే చెప్తున్నారు, రేపు మా అరెస్టులు కూడా ఉండబోతాయి, మేము దానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి. అలాగే సజ్జల గారు ఈ వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని పిలుపునిచ్చి అందరూ కలిసి సమావేశమయ్యి మాట్లాడిన టైంలో ఆయన ఒక మాట అన్నారు, మేము అధికారం. షర్మిల రీకాలింగ్ విజయమ్మ. సార్ అన్నట్టు ఆ ఛాన్స్ ఉంటుందంటారా మరి? అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల 151 నుంచి 11కి పడిపోయాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు అందరూ చెప్పారు. మొత్తం అందరూ అసలు ఇతని వల్లే మనకి సర్వనాశనం అయిపోయాం మనం అని చెప్పారు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అక్కడ లేదు. మొన్న వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తాట, వచ్చిన 2 నెలల్లో మొత్తం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేసేస్తాట. 6 నెలల్లో అందరిని మేమేంటో చూపిస్తాం, మొత్తం అందరిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు. 6 నెలలు ఎప్పుడు ఉంది? ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉందన్నమాట. 4 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళు అంటే ఇంక ఎన్ని 6 నెలలు? 8-6 నెలలు గడవాలి. 8-6 నెలలు గడిచినాక వచ్చే 6 నెలల గురించి మాట్లాడుతున్నాడా? చెప్తున్నాడు పబ్లిక్లోకి వచ్చి మొత్తం చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అందరిని అరెస్ట్ చేస్తా అన్నాడు. ఇటువంటి మాటలు చెప్పే కదా సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు 151 నుంచి పాపం జగన్మోహన్ రెడ్డిని 11కి తెచ్చావు.
నువ్వు చెప్పకపోతే 12, 13 వచ్చి ఉండేవి. ఇవన్నీ చెప్పటం వల్ల మొత్తం అన్నీ పోయినాయి, సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే చెబుతాడు, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదని చెప్పేవాడు అక్కడ మొన్న ఇక్కడికి వెళ్ళాడు కదా, మన రెంటపాళ్ళ టూర్కి వెళ్ళినప్పుడు, అది బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టి ఇచ్చిన బ్యానర్ అయి ఉంటుంది. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచే అమలు అని పెట్టాడు. మరి అది పెట్టించిన మరి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమనాలి? నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంటున్నావు, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి అమలా? ఏంటిది? దీన్ని ఏమంటారు? అంటే ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు టేకప్ చేసి ఈ రోజున చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ చేస్తానని, నువ్వు అదేందో చెప్పు అని, ఇదేం చెప్పు అని నీకు చెప్పే అవసరం ఏముంది? నీకు చెప్పాల్సిన పని ఏముంది? ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. రేపు ఎల్లుండో అన్నదాత సుఖీభవ డబ్బులు పడబోతున్నాయి. అన్నదాత సుఖీభవ డబ్బులు మన తల్లికి వందనం 10,000 కోట్లు వేసేసారా? ఎక్కడైనా కంప్లైంట్ ఉందా? ఎవరైనా మాకు అందలేదని చెప్పారా? మొత్తం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కొంతమందితోటి ప్రచారం చేయించాడు, మాకు తల్లికి వందనం అందలేదు అని. వెంటనే గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి మళ్ళీ మనుషుల్ని పంపించి, మీకు అందలేదమ్మా ఏంటి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి, మేము పరిష్కరిస్తామంటే అసలు ఆంధ్రాలో ఉండేవాళ్ళే కాదు, వాళ్ళు ఎక్కడో తెలంగాణ ఉండే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి మాకు రావట్లేదు తల్లికి వందనం అది ఇది అని చెప్పించారు. అంతా ఇవే బోగస్ ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈ మొత్తం జరుగుతున్న ఈ క్రమంలో పార్టీకి స్ట్రక్చర్ లేక మొన్న ఎవడు అసలు ఇన్ఛార్జీలను పెట్టాడు, నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు. ఎవడిని ఎక్కడ పెట్టాలో తెలియటం. నేను అదే ఇందాక చెప్పింది కూడా అదే. మళ్ళీ విడుదల రజన్ని తీసుకొచ్చి మళ్ళీ చిలకలూరుపేటలో పెట్టాడు, మళ్ళీ అంబటి రాంబాబుని సత్తెనపల్లిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పెట్టాడు. ఇక్కడ సత్తెనపల్లిలో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు అధికారంలో ఉండంగా నువ్వు నీ పార్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ సీట్లని మార్చడం మొదలుపెట్టావా లేదా? ఎందుకు మొదలుపెట్టావు? ఎస్టీ ఎస్సీలు అంటే నీకు అంత చులకనా? నీ క్యాండిడేట్లు నీ ఎమ్మెల్యేలు నువ్వు టికెట్ ఇచ్చి గెలిపించిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల సీట్లని మార్చడంతో మొదలుపెట్టాడు రాజకీయం, ఎన్నికల రాజకీయం జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు ఎస్సీల మీద నమ్మకం లేదు, ఎస్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు. దాని పక్కన ఆ ఎస్సీ లీడర్ ఉంటే ఆ పక్కన ఒక రెడ్డిని పెడతావు, ఆ రెడ్డితోటి రాజకీయం నడిపిస్తావు. ఆ రెడ్డి కాదంటే వీడిని తీసేస్తావు. ఇటువంటి రాజకీయాలు చేసి మొత్తం టోటల్గా పార్టీని అస్థిరపరుచుకున్నది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరూ కలిసే. సజ్జల రామకృష్ణారెడ్డి మనం చూసాం కదా, విజయసాయిరెడ్డిని ఎల్లగొట్టేదాకా నిద్రపోలేదు, విజయసాయిరెడ్డిని మెడబెట్టి బయటికి గెంటేదాకా నిద్రపోలే. విజయసాయిరెడ్డిని గెంటేయటానికి వైవి సుబ్బారెడ్డిని ఒక ఆయుధంలాగా వాడుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తీసేయించి వైవి సుబ్బారెడ్డిని పెట్టాడు. ఎందుకు? విజయసాయిరెడ్డిని గెంటేసే శక్తి వైవి సుబ్బారెడ్డికి ఉంది అని. ఇటువంటి రాజకీయాలు చేసుకుంటూ చివరికి ఏమైంది? విజయసాయిరెడ్డి బయటకు వచ్చి రాజు కసిరెడ్డి అని ఉంటాడు, అతన్ని పట్టుకొచ్చుకోండి, మొత్తం అతనే డబ్బులన్నీ వసూలు చేసిందని చెప్పాడు. ఆ రాజు కసిరెడ్డిని పట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం అంతిమ లబ్ధిదారుడి దాకా పోయింది కేసు. ఇది పరిస్థితి. అందుకని సెల్ఫ్ గోల్ కొట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకోడు, జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ప్రపంచంలో లేడు. సెల్ఫ్ గోల్ ఛాంపియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, రీకాలింగ్ షర్మిల విజయమ్మ అని చెప్పి. సో అది జరుగుతుందంటారా? భారతీ మేడం దానికి అంగీకరిస్తుందంటారా? అసలు వాళ్ళు ఒప్పుకుంటారా? షర్మిల వీళ్ళు రీకాల్ చేసిన ఫోన్ ఎత్తుద్దా, లేకపోతే విజయమ్మ ఎత్తుద్దా? ఎందుకంటే వాళ్ళిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. షర్మిల ఫోను విజయమ్మ ఫోనే ట్యాపింగ్ చేయించిన వాళ్ళు ఇంకా రీకాలింగ్ ఏంటి? ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనకేదో మహాభారతంలో ఎవరో ఒక ఆయన ఉంటాడు, అది మరి సత్యమూర్తి గారికి తెలియాలి. ఆయనకి చాలా వరాలు ఉంటాయి. ఆయనకి యుద్ధం చివరిలో
ఆయనకి అస్త్రాలు పనిచేయవు. ఆ మంత్రం ఒకటి మర్చిపోతాడు. ఆయనకు ఆ చివరిలో యుద్ధంలో ఆయనకేంటి, ఆయన రథం దిగబడిపోద్ది, మంత్రం పనిచేయదు, అసలు యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఆయన అంతం. ఆయన ఏంటి ఇవాళ అదే పరిస్థితి. రథసారథి శల్యుడేమో దిగి రథాన్ని కూడా ఎత్తాడు. అంటే అదే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కనపడతాను. నాకు మహాభారతంలో ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది. మంత్రం పనిచేయదు, రథం కూరుకుపోద్ది, రథసారథేమో నువ్వే ఎత్తుకో రథాన్ని అంటాడు, నేను ఆ పని ఏం చేయను అంటాడు, చివరికి ఆయన అంతమైపోతాడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఆ పరిస్థితి గుర్తొస్తుంది. చివరికి వచ్చేసింది ఇది ఏంటి, ఇక ఇది లాస్ట్ స్టేజ్, అంతిమ గడియలు కసిరెడ్డి రాజుకు కాదు వచ్చేది, పార్టీకే వచ్చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవి అంతిమ గడియలు. ఇప్పుడు అది వెంటిలేటర్ మీద ఉంది. ఆ వెంటిలేటర్ మరి విజయమ్మ బీకేస్తుందా లేకపోతే షర్మిల వచ్చి ఇట్ట అంటుందా, మాస్క్ తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి మంత్రం పనిచేయటంలో. జగన్మోహన్ రెడ్డి నా తల్లి, నా అమ్మలు లేకపోతే అక్కలు అన్నాడు అనుకో, వాళ్ళు భయపడిపోతున్నారు. చెల్లెళ్ళు అన్నాడు అనుకో, వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే నీ తల్లి మీద కేసేసావు, నీ చెల్లి ఆస్తులు తిన్నావు. ఇప్పుడు పార్టీ వాళ్ళు నమ్మట్లేదు, కుటుంబం నమ్మట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటి అస్త్రాలు పనిచేయటంలో అనేక అస్త్రాలు వేశాడు. ఇప్పుడు ఏడాదిలో ఎన్ని అస్త్రాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి, సత్యమూర్తి గారు 4-5 వేశాడు. అన్నీ ఆయన కాళ్ళకే గుచ్చుకున్నాయి. ఇప్పుడు ఆయన ఏంటి యువత పోరు అన్నాడు, వచ్చి అప్పుడే కడుపులో గుచ్చుకుంది. నువ్వే కదా మరి యువత మరి వాళ్ళ డబ్బులన్నీ ఎగ్గొట్టింది, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు నువ్వే పెట్టు. రైతు పోరు అన్నాడు, నీకు వెంటనే గొంతులో గుచ్చుకుంది ఆ అస్త్రం వెనక్కి వచ్చి. రైతులు నువ్వే కదా 20,000 కోట్లు వాళ్ళు మోసం చేసావు, వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఎత్తిపారేసావు అని చెప్పి రైతులే కదా నిన్ను దించేసింది అన్నాడు. లేకపోతే వెన్నుపోటు దినం అన్నాడు, ఆయన వెన్నుపూస గుచ్చుకుంటూ వచ్చి వెన్నుపోటు దినానికి పిలిపించి ఆయన పారిపోతే ఇంకా ఆ దినం ఏముంది. అంటే ఆయనకు మంత్రం పనిచేయట్లేదు, అస్త్రాలు పనిచేయట్లేదు. ఈ పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమి నడుపుతాడు. కేడర్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో అదే చర్చ. ఆల్రెడీ ఇంతకుముందు అనేక వలసలు చూసాం మనం. ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎన్నికలకు ముందు వెళ్ళిపోయారు, ఎన్నికల తర్వాత వలసలు చూసాం. ఇప్పుడు మళ్ళా ఇంకో ఎపిసోడ్ బిగినైంది. ఎప్పుడైతే సింగయ్య చచ్చిపోయాడో, ఆయన కారు చక్రాల కింద ఆ కేసులో A2గా ఉన్నాడో, ఇప్పుడు వారం రోజుల నుంచి అంతర్మథనం. సత్యమూర్తి గారే చెప్పారు, బొత్స సత్యనారాయణ మళ్ళీ ఆలోచిస్తున్నాడు, లేకపోతే ధర్మాన ప్రసాదరావు మరి ఆయన కొడుకు భవిష్యత్తు ఆయన చూసుకుంటున్నాడు. మనోహర్ నాయుడిని జనసేనలో చేర్పించేసి నెక్స్ట్ టికెట్ ఇప్పిద్దామన్న దీంట్లో ధర్మాన బ్రదర్స్. మా భవిష్యత్తు ఎటు జగన్ వల్ల నాశనం అయిపోయింది, కనీసం బిడ్డల భవిష్యత్తు అన్నా ఉండాలంటే బీజేపీలో చేరిపోదామా, జనసేనలో చేరిపోదామా, తెలుగుదేశంలో ఎటు ఖాళీ లేదు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ ఒక వరంగా ఏం కనపడుతోంది, సీట్లు పెరుగుతున్నాయంట సత్యమూర్తి గారు. అసెంబ్లీ సీట్లు రేపు రాబోయే ఎలక్షన్కి మొత్తం అంతా పెరుగుతుంది, దేశం అంతా. మనకి పునర్విభజన చట్టం హామీ కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు నీకు దగ్గర మరి ఒక 50 సీట్లు పెరుగుతాయి, 225 అవుతాయి అనుకుంటాను. ఇప్పుడు ఈ వదిలిపోయి జగన్మోహన్ రెడ్డిని జనసేనలో చేరిన వాళ్ళకి, బీజేపీలో చేరిన వాళ్ళకి సీటు గ్యారంటీ అనుకుంటా ఆయా నియోజకవర్గాల్లో. కాబట్టి అందరూ కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేలకేసి కొట్టే పరిస్థితుల్లో ఉన్నంగా ఇప్పుడు ఆయన దేనికి పిలిపించాడు, ఏది రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అంటున్నాడు. అంటే రీకాలింగ్ బీజేపీ, రీకాలింగ్ జనసేన. ఈ నాయకుల్ని పిలుస్తున్నారు. ఇప్పుడు జనసేనలోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారో చూడాలి. తెలుగుదేశంలో కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఇంకా ప్రతిపక్షం ఎటు హోదా లేకుండా చేశారు గత ఎన్నికల్లో. రాబోయే ఎన్నికల్లో అసలు ప్రతిపక్షమే ఉండదా? మరి ఆ పాత్ర, ఆ ప్లేస్లోకి కాంగ్రెస్ ఎంత మేర వస్తుంది, షర్మిల ఎంత మేర కాంగ్రెస్ని పటిష్టం చేస్తుంది. నిన్న గుర్రబగ్గీలో ఊరేగించారంట షర్మిలను. గుర్రబగ్గీ ఎక్కిందంటే నాకేదో డౌట్గానే ఉంది. ఇంకా అపోజిషన్కి వచ్చేస్తుందా? కమ్యూనిస్టుల పరిస్థితి కూడా అర్థం కావట్లా. వాళ్ళేంటి జగన్ని నమ్ముకోలేరు, అటు షర్మిలేపు వెళ్ళలేరు, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వాళ్ళ అంతర్మదనం. స్పేస్ మాత్రం బాగుంది. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్కి ఫుల్ స్పేస్ ఉంది సత్యమూర్తి గారు.
సార్ మీరు ఇందాక వైఎస్ఆర్సీపీ నిర్మాణాత్మక పార్టీ కాదు అన్నారు. అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా ఒకసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ వైసీపీ పార్టీ. ఎంత కాదన్నా కూడా క్యాడర్ ఉంటుంది. ఆ పార్టీకి ఉండాల్సినటువంటి వ్యూహరచన ఆ పార్టీకి కూడా ఉండే ఉంటుంది. కానీ అరెస్ట్ విషయానికి వచ్చేసరికి ఒకసారి అరెస్ట్ అయితే సీఎం అవుతారు అని ఒక నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి అది ఆ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మరి ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? అసలు మీరు చెప్తున్నట్టు అసలు ఆ పార్టీనే లేకుండా పోతుందంటారా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అరెస్ట్ అయినంత మాత్రాన సీఎం కారు. అరెస్టు రకరకాల నేరాల్లో అరెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అక్రమ అరెస్ట్ అయితే ప్రజల నుంచి సానుభూతి రావటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప నువ్వు కారెక్కించి ఒక దళితుడిని ఒక చంపి అవతల పడేసి నేను ఇంకొక ఆయన ఉన్నాడు కదా అనంతబాబు అని, దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యం అని, అతన్ని మర్డర్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళి డెడ్ బాడీ ఇచ్చి నేను మంచివాడిని కాబట్టి నీకు డెడ్ బాడీ అన్న ఇస్తున్నాను అని వాళ్ళ ఆవిడతోటి చెప్పటం అంటే మరి ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. వీళ్ళందరూ జైలుకి వెళ్ళి రాగానే సీఎం అయిపోతారా? ఎట్లా అవుతారు? అంటే నువ్వు ఏదైనా ప్రభుత్వం కక్ష సాధించి ఒక తప్పుడు కేసు పెట్టి. చిన్న ఇంటరప్షన్. అనంతబాబు ఇంకా నయ్యం డోర్ డెలివరీ చేశాడు, ఇతను రోడ్ డెలివరీ చేశాడు. బాగా చెప్పారు. ఇతను రోడ్డు మీద రోడ్డు డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. అంటే కొంచెం ఒక రకంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే అనంతబాబే బెటర్లా కనపడుతున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావటం అనేది అనివార్యం. ఏ కేసులో ముందు అరెస్ట్ అవుతాడనే దాని మీద ఇప్పుడు బెట్టింగ్లు కాసుకుంటున్నారు. అంటే చాలా కేసులు ఉన్నాయి. మద్యం కేసు ఉంది, లేకపోతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఉంది, ఈ సింగయ్య మృతి కేసు ఉంది, ప్లస్ పాత అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఎందులో అరెస్ట్ అవుతాడు అనేది. ఇక్కడ అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కావడం అనేది ఉండదు. అరెస్ట్ ఏ కేసు మీద అయ్యాడు అనే దాని మీద ప్రజల స్పందన ఆధారపడి ఉంటుంది. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి నేను అమాయకుడిని, అక్రమాస్తులు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చెప్పరు. చంద్రబాబు నాయుడే అన్యాయంగా అక్రమాస్తుల కేసు పెట్టించాడని చెప్తాడు. ఆ కేసు ఎట్లా వచ్చింది, నీ మీద ఎట్లా ప్రైమా ఫేసి ఎట్లా రుజువు అయింది, ఆ తర్వాత నేరం ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, క్విడ్ ప్రోకో అనేది ఎట్లా వచ్చింది, ఆ డాక్యుమెంట్లు ఒక ట్రక్కు లోడు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ చేసినా సరే 16 నెలలు జైల్లో ఉంచినా సరే నా మీద ఆ కేసు తప్పుడు కేసు అంటాడు. అన్ని ఇటువంటి దొంగ కబుర్లు చెబుతూ ప్రజల్ని ఒకసారి మోసం చేశాడు. మళ్ళీ మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అక్కడ ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ ప్రజలకి సంబంధించే వరకు పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక కంసుడిలాగా ప్రవర్తించాడు. మన మేనమామ కాదు, ఇతను కంసమామ అనేది ఒక విస్తృతంగా చర్చ జరిగింది. ఎలక్షన్ల ముందర జరిగింది. ఇప్పుడు ఏదన్నా తన పరివర్తన ఏదన్నా మార్చుకున్నాడా, ప్రవర్తన ఏమన్నా మార్చుకున్నాడా, పరివర్తన చెందాడా అంటే అది లేదు. ఇంకా నేను నరుకుతా చంపుతా ఇదే స్లోగన్. ఎవరిని నరుకుతావు, ఎవరిని చంపుతావు అనేది నీ కార్యకర్తలనే అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సింగయ్య మరణంతో. అందుకని జగన్మోహన్ రెడ్డి అతను చేస్తున్న ఈ ప్రచారాలు ఇవన్నీ వాళ్ళ పార్టీ తరఫున, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా తరఫున ప్రచారాలు చేసుకుంటూ నాకు 40% ఓట్లు ఉన్నాయి అన్న భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు 40% లేదు. అక్కడ 40% కాదు, ఇప్పటికీ నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు 27%కి పడిపోయింది, 27%కి పడిపోయింది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజల్లో విశ్వాసం మొత్తం స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఆ పథకం కూడా వేసేస్తే
ఆ పథకం వేసేస్తున్నారు. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు వచ్చేస్తుంది. ఇంకా మిగిలినవన్నీ వచ్చేస్తున్నాయి. ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. నిన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు టూరిజం హబ్గా టూరిజంని ఎట్లా డెవలప్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అని. ఆ టూరిజంకి ఆయన యోగా గురువు ఉన్నాడు కదా, బాబా రామ్దేవ్ని సలహాదారుడిగా పెడతాను, మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇటువంటివి చేస్తే ఏమవుతుంది, టూరిజం ఏంటి అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అది ప్రధాన ఆయుధం. టూరిజం ప్రమోషన్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విపరీతంగా క్రియేట్ అవుతుంది. అంటే అటువంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని ఇప్పటికే 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 1 ఇయర్లో రాష్ట్రాన్ని అటు ప్రోగ్రెసివ్ స్టేట్ వైపు వెళ్ళిపోతున్నారు. మొత్తం అంతా కూడా తలసరి ఆదాయంలో టార్గెట్ పెట్టుకున్నారు, వృద్ధి రేటులో టార్గెట్ పెట్టుకున్నారు. 2047 అని డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజలకి ఇవన్నీ చేయటమే కాకుండా ప్రజలకు కూడా చెప్తున్నాడు, అయ్యా గంజాయి తాగమాకండి, గంజాయి తాగితే నేను ఊరుకోను, మీ తల్లిదండ్రుల సంగతి ఎట్టున్నా నేనైతే ఊరుకోను, మీ తాట తీస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి మాటలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు అన్న విషయం ప్రజలందరూ కూడా గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నావి ఇవి బేకలేరు అవి బేకలేరు అని చెప్పి ఇవి చూపించాడు తప్ప ఏ రోజున కూడా పిల్లలకి చదువుకోండి, మంచిగా చదువుకోండి, చక్కగా పైకి రండి, నాలాగా రౌడీలాగా తయారు కామాకండి అని చెప్పాడా? చెప్పలా. ఇది చంద్రబాబు పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి క్లియర్ కట్గా తేడా కనపడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు 27%కు పడిపోయింది. లేటెస్ట్గా సర్వే కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కాకుండా వేరే సంస్థతోటి సర్వే చేయించుకో. అంటే మీరు చెప్పేది 27% రెంటపాళ్ల పర్యటన ముందు రెంటపాళ్ల పర్యటన, బెట్టింగ్ ఆడికి విగ్రహావిష్కరణ, లేకపోతే సింగయ్య మరణం. మరి ఆ 27%లో ఎంత తగ్గి ఉంటుంది? ఇది పాయింట్. నేను చెప్పే సర్వే ఈ రెంటపాళ్ల పర్యటనకి ముందర సర్వే నేను చెప్పింది. దాని తర్వాత మరి ఎంత ఉందనేది లేటెస్ట్గా మనం చూసుకోవాలి. బహుశా 27%కి ఇంకా పడిపోయి ఉండొచ్చు. అయితే సార్, అంటే మనం మాట్లాడుకున్నట్టు ఎలక్షన్స్ రావడానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. అలాగే 2019కి ముందు జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే, దాన్ని పరిశీలనగా చూస్తే ఈ 4 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. అంటే కేవలం ఇలాంటి వాటి ద్వారా కాదు, ఒక రాజకీయ నాయకుడి మీద ఇన్ని కేసులు నిరూపితమైతే వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అని ఒక నిబంధన తీసుకొస్తే తప్పించి, కేవలం ఈ కేసుల ద్వారా జైళ్ళకు వెళ్ళడం ద్వారా వాళ్ళు ముఖ్యమంత్రిని కాకుండా ఆపలేము, ప్రజల్లో కూడా తిరగకుండా ఆపలేము అని కూడా ఒక మాట వస్తుంది. ఏం చెప్తారు మీరు? ఇక్కడ ముఖ్యమంత్రి కావడం, అధికారంలోకి రావడం, ఇది వీళ్ళ చేతుల్లో లేదమ్మా. రాజకీయ పార్టీల చేతుల్లో లేదు, నాయకుల చేతుల్లో లేదు, జనం చేతుల్లో. జనం ఏంటి, వాళ్ళు కోరుకునేది నమ్మకం, వాళ్ళల్లో విశ్వాసం చొరగొనాలి. ఇప్పుడు ఈ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. ఏది, అతను పరిపాలన 5 ఏళ్ళు, అలాగే అణిచివేత, అలాగే హింస, విధ్వంసాలు మనం చూసాం. ఆయన ఒక్కసారి పతనం. ఎక్కడున్నాడు అసలు? 151 మెట్ల పైన ఉన్నాడు. ఎక్కడికి పడిపోయాడు? 11 మెట్లకు పడిపోయాడు ఒక్క దెబ్బకి. మామూలుగా దొల్లిచ్చారా జనం అతన్ని? 140 దొల్లిగింతలు డబా 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 కింద పడిచ్చిపడ్డాడు. ఇప్పుడు 11వ స్థానానికి చేరినా కుదురుగా కూర్చున్నాడా? 11 స్థానాల్లో కుదురుగా కూర్చుంటే నువ్వేంటి పైకి ఎక్కే అవకాశం ఆలోచించవచ్చు. అసెంబ్లీకి వెళ్ళుంటే, అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీసుంటే, నువ్వు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడాయో లేకపోతే ఇక్కడ జనంలోకి వెళ్ళి మాట్లాడాయో, అసెంబ్లీలో మాట్లాడుంటే హీరో. ప్రజలు అతన్ని ఏం చేసేవాళ్ళు? నెత్తిన పెట్టుకునేవాళ్ళు. అది వదిలేశాడు, గ్రౌండ్ వదిలేశాడమ్మా. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన మరి ఏమంటాం దాన్ని, మైనస్ అంటామా లేకపోతే ఒక తిరోగమనం. అతను తిరోగమనంలో పార్టీని కూడా తిరోగమనంలోకి నెట్టేశాడనమాట. ఇప్పుడు ఇవాళ అతనికి జనంలో నమ్మకం, విశ్వాసం కాదు, ముందు కుటుంబంలో లేదు, తల్లి నమ్మదు, చెల్లెళ్ళు నమ్మరు, లేకపోతే పార్టీలో అసలు అంతకన్నా లేదు. చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఎంత డౌన్ఫాల్ అంటే ఇది ఒక ఎరోషన్, ఏంటి ఒక శైథిల్యం చెందింది ఈ పార్టీ. మామూలుగా అయితే అధికార పార్టీకి వ్యతిరేకత రావాలి ఎప్పుడైనా,
జనరల్గా జరిగేది అది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఎక్కువ తీవ్ర వ్యతిరేకత అరే నిన్న పిలిపించింది అదంతా మిస్ఫైర్ అయింది. ఆయన ఏంటి నిన్న మీరు అన్నారు ఇందాక రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని పిలిపిస్తే వెళ్తే అక్కడేదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంట. అతను ఎవరో పేరు ఏదో ఏంటి వీరప్ప ఎర్రప్ప అతను ఏదో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ అకౌంట్లో 11,000 లేచిపోయిందట. ఒరే నాయన అసలు మీరేంట్రా బాబు ఈ విధంగా వచ్చి జనం ఫోన్లు తీసుకోవటం ఆ స్కానింగ్ చేయటం అందుట్లో ఉన్నటువంటి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారంటే వాళ్ళ సైబర్ క్రైమ్ అది. అంటే జగన్ ప్రతిదీ మిస్ఫైర్ అవుతుందంటే కారణం ఏంటి? అతని ఈ ఏడాదిలో ఒకసారి చూడు ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన పార్టీ పనితీరు ఎలా ఉంది, ఏమన్నా మెరుగుపడిందా లేకపోతే ఇంకా పాతాళంలోకి నెట్టేశాడు తన పార్టీని? అతను ఆత్మవిమర్శ ఎటు చేసుకోడు, ఆయనకు అసలు అది లేదు. ఆయనకు అసలు అది ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? కనీసం ఆ క్యాడర్ అన్నా ఆ ఉన్న నాయకులన్నా జగన్కి ఎటు భవిష్యత్తు లేదు కాబట్టి మన భవిష్యత్తు మనం చూసుకుందాం, అటు ఏ పార్టీలో మనకు భవిష్యత్తు ఉంటే ఆ పార్టీలో చేరిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ముగిసిన అధ్యాయం, క్లోజ్డ్ చాప్టర్. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఇక నువ్వు చరిత్రలో చదువుకోవటమే తప్ప ఇక నీకు కనపడే సీను లేదు. వీళ్ళు అసలు రేపు రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్లో ఈ సింబల్ ఉంటుందా అనే డౌట్ జనంలోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పనితీరు అలా ఉంది, అంత అధ్వాన్నంగా పార్టీ నాళ్ళు చేసుకున్నారు. ఆ నాయకుడి యొక్క ఇది కూడా అదే విధంగా ఉన్న నేపథ్యంలో ఇక అది ముగిసిన అధ్యాయం. అధికారంలో ఉన్నంత కాలం ఏ పోస్ట్ చూసినా రెడ్డినే పెట్టుకున్నాడు. ఏ పోస్ట్ చూసినా రెడ్డిని పెట్టి అందరూ రెడ్లే. ఓడిపోయిన తర్వాత కూడా అందరూ రెడ్లనే పెట్టుకుంటున్నాడు. ఓడిపోయిన తర్వాత అయినా సరే కనీసం ఒక ఎస్సీకి ఇద్దాం, బీసీకి ఇద్దాం అనేది లేదు. ఎక్కడ చూసినా రెడ్లే, మళ్ళీ రెడ్లే. అంటే నువ్వు క్యాస్ట్ ఒక అంటే ఒక అదేంది రెడ్డి సంక్షేమ సంఘం నడుపుతున్నావా? నువ్వు పార్టీ నడుపుతావు, రాజకీయ పార్టీ నడుపుతున్నావా? అలా అని పాపం రెడ్లకి ఏమన్నా మేలు చేశాడా? 5 ఏళ్లలో అతను ఆ సామాజిక వర్గాన్ని ఏమన్నా బెనిఫిట్ చేశాడా? నింద మోసింది ఆ సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ రెడ్డి సామాజిక వర్గం యొక్క పరపతి దెబ్బది. ఏంటి వాళ్ళంటే ఏదో దోపిడీదారులని, కబ్జాదారులని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు బాగుపడ్డారంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక 5-6 రెడ్డి కుటుంబాలు మాత్రం 1,000 కోట్లకి ఎదిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మొత్తం ఆయన కబ్జా చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కడప మొత్తం ఫారెస్ట్ సహా వేసేసారంట వాళ్ళు, ఆ ఫ్యామిలీ. సజ్జల ఎస్టేట్ ఏదో చూసావు కదా, పిన్నెల్లి బ్రదర్స్. అది నేను చెప్పాల్సిన పని లేదు, నీకే తెలుసు. పల్నాడులో మొత్తం వాళ్ళు తుడిచిపెట్టేశారు. వైవి సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ. వైవి సుబ్బారెడ్డి అయితే అసలు మరీ గన్ పాయింట్. పోర్టు నాదే, సజ్జ నాదే, వెళ్ళిపోవాల్సిందే. మొత్తం 3,600 కోట్ల షేర్లు ఇచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఇక మామూలు ఏముంది, అతను లిక్కర్ డాన్, అటు రెడ్ శాండల్ డాన్, అసలు అన్నీ అతనే అనమాట. అంటే అలా ఇంకొక పేరు మర్చిపోయారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కన్నా ముందు చెప్పాల్సింది వైసీపీ ప్రవచనకర్త భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు ఒకటి చెప్పండి. స్వామీజీ. కానీ మీరు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పి సర్వేల్లో వస్తుందని చెప్పి ఆయన. అందుకనే ఇప్పుడు వాళ్ళకి కమ్మల మీద ప్రేమ పెరిగింది. చూసా మొన్న మాట్లాడుతూ కమ్మల గురించి ఎంత ప్రేమ వలకబోసాడో. ఏమి చంద్రబాబు, నీకు సామాజిక వర్గం నీకు మద్దతు ఇవ్వనంత మాత్రాన వల్లభనేని వంశీని జైల్లో పెడతావా, కొడాలి నానిని జైల్లో పెడతావా, పోసాని కృష్ణమురళిని జైల్లో పెడతావా, తలసిల రఘురామ్ మీద కేసులు పెడతావా, వాడెవడో ఇంటూరు అంటే ఎవడో రవికిరణ్ అంటే. ఇట్లా సోషల్ మీడియాలో కూడా నాకు అప్పుడు దాకా తెలియదు వాళ్ళంతా కమ్మాళ్ళన్న సంగతి, ఇప్పుడు కొత్తగా తెలిసిందనమాట. బెట్టింగ్ బంగారు రాజు శిలా విగ్రహం పెట్టించుకున్నవాడు కూడా అదేట. అంటే ఇతని కమ్మల మీద ప్రేమ చూసి కొద్దో గొప్ప నమ్మిన రెడ్లు కూడా చిచి అంటున్నారంట. ఏది, మాకేమో కమ్మ మీద ద్వేషం పెంచావు, మా వర్గాలు మా కులాలందరినీ కూడా కమ్మకి దూరం చేశావు, నువ్వు ఇప్పుడు కమ్మ మీద ప్రేమ ఒలకబోస్తున్నావు అంటూ ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డి నిందిస్తోంది? అతను ఎవరైతే కమ్మల మీద ద్వేషం పెంచారో ఆ వర్గాలన్నీ ఇప్పుడు అతన్ని నిలదీస్తున్నాయి. అదే నేను అంటోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నడుచుకుంటా వస్తున్నాడు, తాడు పట్టుకున్నాడు అనుకో, పసకమని
కాటేస్తాడు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా డేంజరస్ పాలిటిక్స్. నువ్వు ఈ కుల రాజకీయాలు ఇవన్నీ చేసుకుంటూ నువ్వు తిరగటం అనేది అది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏం తెలుసు, కానీ అతను వెళ్ళి పిఠాపురంలో డబ్బులు సంచులు పెట్టుకొని కూర్చుంటే పవన్ కళ్యాణ్కి సెకండ్ టాప్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిఠాపురం ఇన్ఛార్జి, పిఠాపురంలో ఒక మండలానికి ఇన్ఛార్జి. 200 కోట్లు అంట. 200 కోట్లు తీసుకెళ్ళి అక్కడ కుమ్మరిచ్చారు, గెలిచాడా? మంగళగిరిలో 150 కోట్లు 150 కోట్లు పెట్టారు, గెలిచారా? వీళ్ళంత డబ్బు పెడితే వాళ్ళని ఓట్లు వాళ్ళకేసి గెలిపించారు ప్రజలు. అందుకని వాళ్ళకి అసలు ప్రజల పల్స్ వాళ్ళకి తెలియదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నేను చెప్తున్నా విను, నీది 39% నుంచి నీది ఇప్పుడు 27%కి వచ్చింది. అది కూడా డివిఎస్ గారు చెప్పినట్టు ఈ సింగయ్య మరణానికి ముందు నీ బెట్టింగ్ బంగారు రాజుని నువ్వు శిలా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందు జరిగిన సర్వేలో తేలిన వాస్తవం నీకు 27% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఇంకా పడిపోయి ఉంటాయి, 5% ఓట్లు పోయింటే 22కి వచ్చి ఉంటుంది. 22 కూడా కమ్మల మీద ప్రేమ అతను చెప్పక ముందు. ఇప్పుడు కమ్మల మీద ప్రేమ వ్యక్తీకరించేసరికి ఆ 22 కూడా 12 అయి ఉంటుంది. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకోవాలి, పార్టీ ఉంటుందా ఉండదా అంటే నన్ను అడిగితే మాత్రం అది ఉండదని నాకైతే అనిపిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఆశ ఉంటుంది కదా, దింపుడుకెళ్ళాం ఆశ ఉంటుంది. అది ప్రజల మీద కోపం కూడా ఉంటుంది. ఏం చేశానండి నేను, తండ్రి లేని పిల్లవాడిని 1,00,000 కోట్లు కొట్టేస్తే మీరు ఇంత పగబడతారా నా మీద అని ఆయన ప్రజల మీద కోపడుతూ ఉన్నాడు. గాల్లో దీపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో దీపం షర్మిలను పట్టుకోవాలి. విజయమ్మ కూడా ఉఫ్ అనొచ్చు, ఎవరు ఉఫ్ అన్నా ఇప్పుడు అది ఆరిపోయే పరిస్థితి.